నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. దేశ రాజధానిలో ఎర్రకోట వద్ద పేలుడు ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హైలైట్ అయ్యేలా చేసింది. ఎర్రకోట వద్ద పేలుడు ఒక్క రాజధాని ఢిల్లీనే కాదు, దేశ భద్రతా వ్యవస్థను మొత్తాన్ని కుదిపేస్తోంది. ప్రతి మూలలోనూ వేట, ప్రతి వీధిలో భద్రతా కవచం అన్నట్లు భద్రతా వ్యవస్థలు అలర్ట్ అయ్యాయి. అయితే దేశవ్యాప్తంగా పలు ఇండిగో విమానాలను పేల్చివేస్తామంటూ బాంబు బెదిరింపులతో పాటు దేశంలో ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, త్రివేంద్రం, ముంబై ఎయిర్పోర్ట్లను పేల్చివేస్తామంటూ ఈమెయిల్ రావడం కలకలం సృష్టించాయి. విమానాలకు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. దేశంలోని 5 అంతర్జాతీయ విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడం, ఇండిగో సంస్థకు చెందిన పలు విమానాలను, విమానాశ్రయాలను పేల్చివేస్తామంటూ ఈమెయిల్స్ రావడంతో దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు పేర్కొన్నారు. బెదిరింపు మెయిల్లు పంపిన వారిని గుర్తించడానికి దర్యాప్తు చేపట్టినట్టుగా తెలిపారు. గురుగ్రామ్లోని ఇండిగో ప్రధాన కార్యాలయానికి దుండుగులు బాంబు బెదిరింపు మెయిల్లు పంపారు. అందులో ఢిల్లీ, కోల్కతా, తిరువనంతపురం నుంచి నడుస్తున్న పలు విమానాల్లో బాంబు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన ఎయిర్లైన్స్ అధికారులు ఆయా విమానాశ్రయాల అధికారులను అలర్ట్ చేశారు. 186 మంది ప్రయాణికులతో కోల్కతా నుంచి ముంబైకి వెళ్లనున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు రావడంతో ప్రయాణికులను కిందకు దించేసి విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ, తిరువనంతపురం విమానాశ్రయాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లుగా తెలుస్తోంది. బాంబు స్క్వాడ్ బృందాలతో ఇండిగో విమానాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టనున్నారు. ఇక మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో పోలీసు బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే హైదరాబాద్ లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. బస్టాప్లు, దేవాలయాలు, షాపింగ్ మాల్స్, రద్దీ మార్కెట్లలో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సిసిఎస్ అలర్ట్ తో సిఐఎస్ఎఫ్, ఎన్ఎస్జీ దళాలు రెడ్ అలర్ట్ లోకి వచ్చాయి. ప్రతి బ్యాగ్, ప్రతి ప్రయాణికుని టాప్ సెక్యూరిటీలో చెకింగ్ చేస్తున్నారు. అలాగే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఎయిర్పోర్ట్లు, బస్టాప్లు, దేవాలయాలు, షాపింగ్ మాల్స్, రద్దీ మార్కెట్లలో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చీమ చిటుక్కుమన్నా పట్టుకునేలా అధికారులు హైలైట్ అయ్యారు.
మొత్తంగా ఢిల్లీలోని ఎర్రకోట గేటు 1 వద్ద జరిగిన పేలుడు నేపథ్యంలో ఎక్కడికక్కడ అలర్ట్ అయితే జరగడం జరుగుతుంది. ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు కూడా చేస్తున్నారు. ప్రయాణికులు కూడా ముమ్మరంగా తనిఖీలు చేసి పంపిస్తున్నారు. రైట్, విజయవాడలో ఎలాంటి పరిస్థితి ఉంది, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బు అయితే అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ప్రస్తుతం ఇప్పుడు హై అలర్ట్ లో ఉన్న నేపథ్యంలో ఏపీలో కూడా అటు హై అలర్ట్ నెలకొన్నట్టుగా తెలుస్తోంది. విజయవాడలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? అధికారులు ఏ విధమైన తనిఖీలు చేస్తున్నారు? ఎంతమంది సిబ్బంది ఉన్నారు? అప్డేట్స్ ఏంటి అసలు? ఓకే పద్మ, మనకి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చెప్పండి సుబ్బు. ఓకే పద్మ, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఈ ఢిల్లీ టెర్రర్ ఎఫెక్ట్ అనేది తీవ్రంగా పడిందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ పోలీసులు అప్రమత్తమయ్యారు, ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మనం ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ, విశాఖ, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లను ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనం చేశారు పోలీసులు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ఉపయోగించి, బాంబు స్క్వాడ్ ఉపయోగించి, స్పెషల్ స్క్వాడ్ మొత్తం అన్ని ప్రధాన నగరాల్లో జల్లెడ పడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విజయవాడలో చూసుకుంటే విజయవాడలో షాపింగ్ మాల్స్ కాడి నుంచి రద్దీగా ఉండే ప్రదేశాలు, బీసెంట్ రోడ్, వన్ టౌన్ ఏదైతే మాల్స్ ఉన్నాయో, షాపింగ్ మాల్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా విజయవాడ దుర్గగుడి ప్రధాన పుణ్యక్షేత్రం కాబట్టి దుర్గగుడి, గుణదల ఈ పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడ తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడైనా అనుమానంగా ఉన్న చోట్ల డాగ్ స్క్వాడ్లు, బాంబు స్క్వాడ్లు ఉపయోగించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మనం ముఖ్యంగా చూసుకుంటే చిత్తూరు, విజయనగరం, విశాఖపట్నాల్లో ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఆ ఎయిర్పోర్ట్లన్నింటిలో కూడా భద్రతని ఇప్పటివరకు ఉన్న భద్రతని రెండింతలు చేశారు. రెండింతల భద్రతా వ్యవస్థలో ప్రస్తుతం ఎయిర్పోర్ట్ల పహారం నడుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ జైషే మహమ్మద్ సంస్థ యొక్క హస్తం ఈ బాంబు పేలుడు, ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బాంబు పేలుడు వెనక ఉండటం వల్ల పోలీసులు మొత్తంగా ఇదయ్యారని చెప్పుకోవచ్చు, సెలెక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన నిఘా సంస్థల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా, ఆదేశాల ఆధారంగా డీజీపీ హై అలర్ట్ ప్రకటించారు. దాంతోపాటు అన్ని చోట్ల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎయిర్పోర్ట్ల కాడి నుంచి, బస్టాండ్ల కాడి నుంచి, రైల్వే స్టేషన్ల కాడి నుంచి ఎక్కడెక్కడ రద్దీగా ఉండడానికి అవకాశం ఉందో అన్ని ఫోర్సులు ఎలక్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సివిల్ పోలీస్ కాడి నుంచి ఇంటెలిజెన్స్, ఎస్బీ, ఏదైతే బాంబ్ స్క్వాడ్ ప్లస్ డాగ్ స్క్వాడ్ ఇవన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. ఎక్కడికక్కడ నిరంతరం 24/7 ఈ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ అనుమానాలు వచ్చిన వ్యక్తులను కూడా ఆపి వాళ్ళని పోలీస్ స్టేషన్లకు తరలించి మరీ ఎంక్వైరీ చేస్తున్నారు. టోటల్గా మొత్తంగా చూసుకుంటే మొత్తం పోలీసు హై అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తం తనిఖీలు ముమ్మరం చేశారు. ఎక్కడైతే ప్రధాన పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఆ పుణ్యక్షేత్రాల దగ్గర కూడా ఎక్కడ వీటి స్క్వాడ్ని డబల్ చేశారు. ఎక్కడ రెండింతల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పుణ్యక్షేత్రాలకు వచ్చే వాళ్ళ బ్యాగులు కావచ్చు, వాళ్ళ లగేజీలు కావచ్చు, వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాటన్నిటిని కూడా ఇచ్చేస్తున్నారు. ప్లస్ అంతేకాకుండా అనుమానితులుగా ఉన్న వ్యక్తుల్ని, ఏదైతే ఉగ్రవాద కలాపాలకు పాల్పడ్డారన్న అనుమానాలు వచ్చిన వ్యక్తులను కూడా క్షుణ్ణంగా వాళ్ళ సమాచారాన్ని కూడా తీసుకుని వాళ్ళ తనిఖీలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కాల్స్ను కూడా కొన్ని ర్యాండమ్ కాల్స్ను కూడా చెక్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఉగ్ర దాడి అనేది చాలా తీవ్రంగా దేశంలోని ఇతర ప్రాంతాల మీద చాలా తీవ్రంగా పడిందని కూడా అని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే విజయవాడలోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన నగరాల్లో ఈ ఎఫెక్ట్ పూర్తిగా ఉందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్ద కూడా భద్రతా వ్యవస్థను పెంపుదల చేశారు. మొత్తంగా టోటల్గా అన్ని చోట్ల ఏదైతే రద్దీగా ఉండే ప్రదేశాలు, మాల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఇచ్చేస్తున్నారు. అంతేకాకుండా అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనపడితే కూడా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఉగ్రదాడి ప్రధానంగా వేరే నగరాల్లో కూడా విస్తరించే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో మొత్తం పోలీసు వ్యవస్థ, మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా మొత్తం కూడా యాక్టివ్ అయ్యాయి. మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా, అంతే దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా
ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా భద్రతా వ్యవస్థ పూర్తిగా యాక్టివ్ అయింది. బస్ స్టాండ్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా పార్సిల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో బస్సుల్లో లగేజెస్ పార్సిల్ సర్వీసులు వెళ్తూ ఉంటాయో వాటిని కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. అనుమానం వచ్చిన ప్రతి వస్తువుని వదలకుండా తనిఖీలు చేస్తున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్తో పాటు విశాఖ పోలీస్ కమిషనర్, చిత్తూరు, కరీంనగర్, కడప జిల్లాల్లో ఎస్పీలు కూడా వీళ్ళందరూ కూడా పోలీసు శాఖకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని, ముందస్తుగా తనిఖీలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం ఉంది. పోలీసులు స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో సిబ్బంది ప్లస్ డాగ్ స్క్వాడ్ ప్లస్ బాంబ్ స్క్వాడ్ వీళ్ళందరూ కూడా 24/7 మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులందరినీ కూడా పోలీస్ స్టేషన్లో పిలిచి ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదైతే మనకు పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఆ పుణ్యక్షేత్రాలన్నింటిలో కూడా భద్రతా వ్యవస్థను పెంచి అక్కడ నిరంతర పహారా కాసే పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద హెచ్చరికలు రావడంతో ఓకే సుబ్బు, మీరు ఒకసారి హోల్డ్ లో ఉండండి. మనతో పాటు జాయిన్ అవుతున్నారు తిరుపతి నుంచి సుధీర్. మీరు చెప్పండి, తిరుపతి వ్యాప్తంగా ఎలాంటి సెక్యూరిటీ పెట్టారు? ఎందుకంటే అక్కడ ఉన్నది తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఉన్న నేపథ్యంలో భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తిరుపతికి వచ్చే భక్తుల రద్దీ, ఈ నేపథ్యంలో ఎలాంటి చెకింగ్ జరుగుతుంది అక్కడ? పద్మ, ఏదైతే ఢిల్లీలో ఈ యొక్క బాంబు పేలుడు సంభవించిన వెంటనే దేశవ్యాప్తంగా కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి అధికారులు ఏదైతే ఇండిగో విమాన సంస్థకు వచ్చినటువంటి ఒక టెర్రరిస్టుల పేరుతో వచ్చినటువంటి మెయిల్ ఐడి మళ్ళీ తిరిగి ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్ చేపడతామన్నటువంటి మెయిల్ ఐడితో మరింత అప్రమత్తమైనటువంటి అధికారులు ప్రధానమైనటువంటి ప్రదేశాలంతా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలకు రోజుటికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి వెళ్లేటువంటి పరిస్థితులు పూర్తిగా అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యారు. ఇక్కడ తిరుపతిలో తీసుకున్నట్టయితే ఇటు రేణిగుంట విమానాశ్రయం కావచ్చు, అలాగే తిరుపతి రైల్వే స్టేషన్, రేణిగుంట రైల్వే స్టేషన్, ఇక తిరుమలకు సంబంధించినటువంటి ఏదైతే తిరుపతిలో వసత సముదాయాలు ఉన్నాయో విష్ణు నివాసము, శ్రీనివాసము, శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్, ఈ ప్రధానమైనటువంటి ప్రదేశాలంతా కూడా పూర్తిగా ఇటు బాంబు స్క్వాడ్ కావచ్చు, డాగ్ స్క్వాడ్ మొత్తం కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లో ప్రతి ఒక్క వ్యక్తి వచ్చేటువంటి ఎవరైతే లోపల రైల్వే స్టేషన్ నుంచి వెలుపలకు వచ్చేవాళ్ళు కావచ్చు, లోపలికి వెళ్ళేటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కొంతమంది అనుమానితులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి తెచ్చుకున్నటువంటి బ్యాగులన్నీ కూడా బ్రీఫ్ కేసులు బ్యాగులన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎయిర్పోర్ట్ లో ఇప్పటికే పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రత చర్యలు అయితే చేపట్టారు. ఇక తిరుమలకి ప్రదేశంలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ వద్ద అక్కడ పార్కింగ్ జోన్ లో ఉన్నటువంటి వాహనాలు దాదాపు వందల సంఖ్యలో తిరుమలకు వెళ్లేటువంటి వాహనాలన్నీ కూడా అక్కడ కార్లు పార్కింగ్ ఉంటాయి. ఈ యొక్క పార్కింగ్ ఉన్నటువంటి వాహనాలు కావచ్చు, అలాగే తిరుమలకి వెళ్లేటువంటి అలిపిరి టోల్ గేట్ వద్ద కావచ్చు, ప్రతి ఒక్క వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ, అలాగే చిత్తూరు తీసుకున్నట్టే చిత్తూరు, మదనపల్లి ఈ ప్రాంతాల్లో కూడా పూర్తిగా అధికారులు అప్రమత్తమయ్యి ఈ యొక్క భద్రతా చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ప్రధానంగా వస్తున్నటువంటి భక్తులు అధిక సంఖ్యలో ఎప్పుడు నిరంతరం రద్దీగా ఉంటుంది. రాత్రి పగలంతా కూడా ఈ యొక్క రైల్వే స్టేషన్ జోన్ కావచ్చు, బస్టాండ్ జోన్ కావచ్చు, ఎప్పుడూ ఇక్కడ భక్తులు ప్రజలంతా కూడా తిరిగేటువంటి పరిస్థితుల్లో మరింత మామూలుగా ఉన్నటువంటి భద్రత కన్నా కూడా ఈరోజు మరింత ఎక్కువగా పెంచి పూర్తిగా చెక్ చేయడం, అలాగే డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి దాదాపు 70-80 డ్రోన్ కెమెరాలతో మొత్తం అందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వస్తున్నటువంటి వారంతా కూడా ఈ డ్రోన్ కెమెరాల సాయంతో అబ్జర్వ్ చేస్తున్నారు. అలాగే ఇక తిరుమల తీసుకున్నట్టయితే తిరుమలలో ఇప్పటికే ఏఐ సెంటర్ ఏర్పాటు చేశారు. ఏఐ సెంటర్ ద్వారా ప్రతి ఒక్క కెమెరా ద్వారా అక్కడ ఏదైతే రెడ్ జోన్ అంటే గుంపుగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఒక రెడ్ మార్క్ తో చూపించడము, అటువంటి ప్రదేశాలు వెళ్ళడము, మనుషులు ఎవరైనా అనుమానంగా తిరుగుతున్నటువంటి వారిని కూడా ప్రత్యేకంగా అది ఐడెంటిఫై చేసే విధానంగా కూడా అక్కడ టెక్నాలజీ వాడినటువంటి పరిస్థితుల్లో మొత్తం ఈ యొక్క ఏఐ సంబంధించినటువంటి ఈ యొక్క విభాగంలో అధికారులు కావచ్చు, పైన ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ కావచ్చు, అలాగే బ్లాకర్స్ వీళ్ళంతా కూడా పూర్తిగా
వస్తున్నటువంటి వారినంతా కూడా తనిఖీలు చేయడము, నడకదారులు అలిపిరి మార్గము అలాగే శ్రీవారి మెట్లు ప్రస్తుతానికి క్లోజ్లో ఉంటుంది ఈ టైంలో. అయితే అక్కడ కూడా ఎవరైనా రాత్రి బస చేసేటువంటి తరుణంలో అక్కడ ఎవరైనా ఉన్నారా అనేటువంటి నేపథ్యంలో చూస్తున్నారు. అలాగే ఇక తిరుమలకు వెళ్ళేటువంటి ప్రదేశంలో మార్గం మధ్యలో మోకాల పర్వతం వద్ద కావచ్చు, అలాగే తిరుమల జిఎన్సీ టోల్ గేట్ వద్ద ప్రతి ఒక్క కాటేజీల వద్ద కూడా ఉన్నటువంటి వారంతా కూడా తనిఖీలు చేయడము, డార్మెంటార్లు ఎవరైతే రూము లేకుండా డార్మెంటార్లు తలదాచుకుంటారో ఇటువంటి వారినంతా కూడా అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు సెక్యూరిటీ అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతి ఇప్పటి వరకు కూడా తిరుపతిలో వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని తనిఖీలు చేసేటువంటి దానికి మరింత భద్రతను కూడా పెంచడము, మెన్ పవర్ను పెంచినటువంటి ఇటు తిరుపతి ఎస్పీ సుబ్రాయుడు కావచ్చు, అలాగే ఇంకా టీటీడీకి సంబంధించినటువంటి సిబిఎన్డిఎస్ఓ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మొత్తం కూడా తనిఖీలు అయితే ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సుధీర్, టీటీడీ అధికారులు ఏమైనా ప్రత్యేకంగా జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారు? ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చాలా మంది భక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళల్లో కూడా ఒక భయాందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ ఢిల్లీ బాంబు పేలుడికి సంబంధించి అక్కడ ఏమైనా అధికారులు ఏమైనా ప్రత్యేకించి ఎక్స్ట్రా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవడం జరిగిందా సుధీర్? ఇప్పుడు ఉన్నటువంటి సెక్యూరిటీ కన్నా కూడా అదనంగా పెంచి, అలాగే ఈ యొక్క ఆక్టోబస్ టీమ్ అనేది వాళ్ళు చుట్టుపక్కల భద్రతా వలయం మాది ఎక్కడికక్కడి ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు నిరంతరము. ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్ సంభవించిన తర్వాత వాళ్ళు పూర్తిగా ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యి విధి నిర్వహణలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క టాస్క్ ఫోర్స్ కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, మొత్తం కూడా తిరుమలకు వచ్చేటువంటి బస్టాండ్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి తిరుమలకు చేరుకునేటువంటి వ్యక్తులంతా కూడా అలిపిరి టోల్గేట్ వద్ద కావచ్చు, అలాగే అలిపిరి పాదాల మండపం నుంచి తిరుమలకు నడకదారులు వెళ్లేటువంటి వారినంతా కూడా క్షుణ్ణంగా స్కానింగ్ అంతా ప్రతి ఒక్కరిని చెక్ చేసి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి సామాగ్రిని, అలాగే వాహనాలు ఏవైతే వస్తున్నాయో వాహనాన్ని స్కాన్ చేయడమే కాకుండా లోపల ఉన్నటువంటి బ్యాగులన్నీ కూడా బయట తీసి వాహన బానెట్లు, డిక్కీ అన్ని కూడా ఓపెన్ చేసి ఈ యొక్క బాంబు స్క్వాడ్ అంతా కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుమలకు చేరుకున్న తర్వాత కూడా తిరిగి అక్కడ జిఎన్సీ టోల్ గేట్ వద్ద కూడా పూర్తిగా ముమ్మరమైనటువంటి తనిఖీలు చేస్తున్నారు. సిఆర్ఓ ఆఫీసు, అలాగే ఈ యొక్క తిరుమలలో ఉన్నటువంటి వసతి గృహాలు కావచ్చు, జిఎన్సీ, ఎస్ఎంసీ, అన్నమయ్య భవన్ ఇటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి భక్తులను ఎవరైనా గుంపుగా సంచరిస్తున్న వాళ్ళని కావచ్చు, కొద్దిగా అనుమానం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా విచారణ చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని రూముల్లో కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ ప్రదేశం నుంచి వచ్చారు వాళ్ళ ఆధార్ కార్డులన్నీ చూసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాగులన్నీ కూడా తనిఖీలు చేయడం జరిగింది. తిరుపతిలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ లాడ్జులు కావచ్చు, అలాగే హోమ్ స్టేలు కావచ్చు, ప్రతి ఒక్క ప్రదేశాలకు వెళ్ళి లోపల బస చేస్తున్నటువంటి వారిది ఆధార్ కార్డులు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు కావచ్చు, అలాగే వాళ్ళు తెచ్చుకున్నటువంటి సామాగ్రి కావచ్చు, వాళ్ళు ఏ పని మీద ఇక్కడికి చేరుకున్నారనేటువంటి నేపథ్యంలో తిరుపతిలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు, ఇటు తిరుచానూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్, వెస్ట్ పోలీస్ స్టేషన్, అలాగే ఎంఆర్పల్లి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్, అలిపిరి పోలీస్ స్టేషన్ మొత్తం వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి హోమ్ స్టేలు, లాడ్జులు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సూపర్, మీరు చెప్పండి, ప్రత్యేకించి విజయవాడ వచ్చే వాహనాలకు సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన చెక్ పోస్టులు ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా తనిఖీలకు సంబంధించి? ఓకే పద్మ, నిన్న జరిగిన దాడి ఏదైతే రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిందో అది ఒక కారులో పెట్టి జరగడం కారణంగా, అది కాక విజయవాడ నూతన రాజధాని అమరావతి కావడం వల్ల ఇటువైపు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని పక్కన నిలుపుదల చేసి వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే నగరంలోకి అటు సచివాలయం వైపు, అమరావతి రాజధాని వైపు కూడా అనుమతించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మనం ముఖ్యంగా చూసుకుంటే జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాలు మనం విజయవాడ పట్టణంలో చూసుకుంటే బీసెంట్ రోడ్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, ప్లస్ వన్ టౌన్ గాంధీ హిల్ ఏదైతే దుర్గగుడి ఉందో ఈ దుర్గగుడి, తాడేపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో జనసామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతాల్లో పేలుడు జరిగే
అవకాశం ఎక్కువ ఉన్న అనుమానాలు ఉండటంతో డీజీపీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క వాహనాన్ని ప్రతి ఒక్క అనుమానితుని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా చూసుకుంటే మనకి విజయవాడ ప్రధాన ప్రయాణ కూడలి కావడంతో రైల్వే స్టేషన్ బస్టాండ్ నిత్యం రద్దీగా ఉంటాయి. వేల కొద్ది బస్సులు, వందల కొద్ది రైళ్లు విజయవాడ మీదుగా ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే పోలీసులు ప్లస్ బాంబ్ స్క్వాడ్ ప్లస్ డాగ్ స్క్వాడ్ వాళ్ళు కూడా యాక్టివ్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే పార్కింగ్లో నిలిపి ఉన్న వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారో వాటికి సంబంధించి వానర్లు ఎవరని తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సుదీర్ఘంగా పార్కింగ్లో ఎక్కువ కాలం ఆపబడిన వాహనాలు చూస్తున్నారు, వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా రోడ్లపైన వెళ్ళే వాహనాలు కూడా ఎక్కడ ఏ వాహనం పైన అనుమానం కలిగినా ఆ వాహనాల పక్కన ఆపి వాటిని తనిఖీ చేస్తున్నారు. ఎక్కడైనా అనుమానాలు కలిగితే దానికి సంబంధించి వానర్ ఎవరనే వివరాలు కూడా తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క వాహనాన్ని విజయవాడ నగరానికి వచ్చే వాహనాలు కావచ్చు, నగరం నుంచి బయటికి వెళ్ళే వాహనాలు కావచ్చు, అంతేకాకుండా అమరావతి వైపు రాజధాని అమరావతి వెళ్ళే వైపు వాహనాలు కూడా పూర్తిగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా నగరంలో ఎక్కడైనా సుదీర్ఘకాలం పాటు 2-3 రోజులుగా ఆగిపోయిన వాహనాలు ఏమైనా ఉన్నాయో వాటన్నింటినీ కూడా టోయింగ్ వెహికల్స్ ద్వారా ఊరికి బయటకు తీసుకెళ్లి తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేసిన తర్వాత వాటన్నింటినీ కూడా ఒక వెహికల్ డిపోలో ఉంచుతున్నారు. మొత్తం మీద హై అలర్ట్ అనేది ప్రకటించారు. విజయవాడ అమరావతి ప్లస్ రాజధాని ప్రాంతం మీద కూడా హై అలర్ట్ ప్రకటించారు. పోలీస్ సిబ్బంది మొత్తం 24/7 క్లాక్ 24/7 పనిచేస్తూనే ఉన్నారు. ఏదైతే ఈ పేలుడు పదార్థాలు వాహనంలో కారులో పెట్టడం జరిగిందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడంతో ప్రతి ఒక్క వాహనాన్ని, ఒక కార్లనే కాదు, ఒక ఆటోల కాడి నుంచి ప్రతి ఒక్క వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మనకి మాల్స్, షాపింగ్ మాల్స్ ఏవైతే ఉన్నాయో షాపింగ్ మాల్స్లో కూడా పార్కింగ్ ప్లేస్లు ఉంటాయి కదా, ఆ పార్కింగ్ ప్లేసెస్లో కూడా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. అక్కడ సుదీర్ఘకాలంగా ఉన్న వాహనాలన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకుని వాళ్ళ కంట్రోల్లో తీసుకుంటున్నారు. మొత్తంగా అయితే విజయవాడ నగరం మొత్తం కూడా పోలీసుల పహారాలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం సురక్షితంగా ఉంది. ప్రస్తుతం వరకు అయితే సురక్షితంగా ఉందని చెప్పుకోవచ్చు. పద్మ, రైట్. థ్యాంక్ యూ సుబ్బు అండ్ థ్యాంక్ యూ సుధీర్. మొత్తంగా అయితే అటు ఏపీ వ్యాప్తంగా కూడా అధికారులు హైలైట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటన తర్వాత ఎక్కడికక్కడ అధికారులు అయితే హైలైట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో, దేవాలయాల్లో, షాపింగ్ మాల్స్ లో ప్రజల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే అధికారులు తనిఖీలు అయితే చేస్తున్నారు, ముమ్మర తనిఖీలు. కానీ ఇటు ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా గుంపులుగా తిరగకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా ఎవరి మీదైనా సరే అనుమానం వస్తే కనుక పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనుక ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి మన వంతు సహకారం చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.